ఒక భార్య తన భర్తకు కాఫీ ఇచ్చింది. ఆమె చూసుకోలేదు, అందులో ఈగ ఉంది. ఇదిగో, ఇందులో ఏముందో చూశావా అని అరిచాడు. ఏంటి అంటూ వచ్చిందామె. నీవేమీ చూడవు, నీకు కనీసపు బాధ్యత ఉందా, నీకసలు మెదడు ఉందా అంటూ మొదలుపెట్టాడు. ఇద్దరూ వాదించి అరిచి కేకలేసి తిట్టుకుంటూ ఉన్నారు. సంతోషగృహం క్షణాల్లో రణరంగంగా మారిపోయింది. కొన్ని దినాల వరకు ఇద్దరికీ మాటలేవు. సరిగ్గా ఇలాంటిదే మరొక ఇంట్లో జరిగింది. ఆ ఇంట్లో ఆమె కూడా తన భర్తకు ఈగ ఉన్న కాఫీ ఇచ్చింది. అతడు ఆమెను నెమ్మదిగా పిలిచి, మన టీలో ఎవరో ఉన్నారు, నీవింకా చూడలేదు, ఇటురా అని పిలిచి ఈ కాఫీ కోసం తన జీవితాన్నే సమర్పించింది అని ఈగపై జోక్ వేసి, ఈసారి వీరిని మనం ఈ రీతిగా కోల్పోకూడదు, సరేనా అని ఆ పరిస్థితిని సరదాగా మార్చేశాడు. ఇద్దరూ సంతోషంగా నవ్వుకొని కలహాన్ని దాటివేసి హృదయాలను ఆనందంతో నింపుకున్నారు. సమయస్ఫూర్తి అంటే ఈ రెండవ వ్యక్తిదే. ఇటువంటి భర్తను బట్టి ఎన్నటికీ తన తప్పులు పునరావృతం కాకుండా ఒక స్త్రీ జాగ్రత్త వహించగలుగుతుంది. ఎవరి జీవిత లోపాలైనా సరిచేయబడవచ్చు. భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, స్నేహితులైనా వారి వారి లోపాలు సరిచేయబడడం సాధ్యమే. వారితో ఉన్నవారు సమయస్ఫూర్తిని, ఓర్పును కనబరిచినప్పుడు ప్రతి ఒక్కరి జీవితాలు సరిచేయబడగలవు. మరి మనము అలాంటి జీవితం కలిగి ఉందామా?